ఈ టెంపుల్ షాద్నగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ చూస్తే ఈ మధ్యలో, ఈ డివైడర్ మధ్యలో ఉన్న ఈ రథం పెట్టుకునే గది చూస్తే అర్థమవుతుంది అది చాలా ఓల్డ్ టెంపుల్ అని. చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. లోపలంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. ఈవెన్ గోశాల కూడా ఉంది, బాగుంటుంది. ఆ కట్టడాలు అవన్నీ కూడా చాలా ఓల్డ్ అని మనకు చూస్తేనే తెలిసిపోతుంది. అందరు నన్ను అంటారు నువ్వు చాలా చాలా బాగా నమ్ముతావు అని. కానీ నేను డివోషనల్గా స్ట్రాంగ్ కాదు, స్పిరిచువల్గా స్ట్రాంగ్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. నేనేమి రోజు దీపాలు పెట్టాలి, పండగ వస్తే ఇవన్నీ చేయాలి, ఇంత పద్ధతిగా ఉండాలి, ఇవన్నీ నేను ఫాలో అవ్వను. నేను నా MBA పంజాబ్లో చేసేదాన్ని. నాకు సిక్ ఫ్రెండ్ ఉండేది. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను దీవాళికి. వాళ్ళ మదర్ ఒక మాట చెప్పారు, వాళ్ళేమి హిందూ దేవుళ్ళని వాళ్ళని పూజ చేయరు కదా. అసలు భక్తి అంటే ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని హిందూయిజంలోనే ఆ వర్డ్ ఉంటుంది. మొక్కకి నీళ్లు పోస్తూ, సూర్యుడికి నీళ్లు పోసేటప్పుడు మొక్కకి నీళ్లు పోయవచ్చు కదా, దేవుడి మీద పాలు పోసేటప్పుడు ఎవరికైనా పసి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఆమె చెప్పింది. వాటన్నింటిలోనూ అంతా నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఎందుకంటే మనం దేవుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ స్టోన్ తగిలి ఆ అభిషేకం అన్నది అమృతంతో సమానమని మనం నమ్ముతాము. అంతా యాక్సెప్ట్ చేయకపోయినా కానీ బట్ ఆమె మాటల్లో నిజం ఉంది. మానవ సేవే మాధవ సేవ, అదే నిజమైన భక్తి. సో నేను స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తాను. నేను స్పిరిచువల్గా స్ట్రాంగ్ అని నాకు నేను చెప్పుకోను కానీ బట్ ఆ వేలో ఉండడానికి నేను ట్రై చేస్తాను. సో ఎక్కడైనా టెంపుల్స్ విజిట్ చేయడానికి, టెంపుల్లో ఉన్న పాజిటివ్నెస్ అన్నది ఇది చేయడానికి అఫ్కోర్స్ పద్ధతులు పాటిస్తే ఏమవుతుంది, పద్ధతులు కూడా పాటించవచ్చు. మన పిల్లలకి షాపింగ్ మాల్స్ తిప్పడం కంటే కూడా నాకు టెంపుల్స్ తిప్పడం ఎందుకో నచ్చుతుంది. ఏ టెంపుల్ విజిట్ చేసినా నేను అక్కడ ఉన్న కట్టడాలని ఫీల్ అవుతాను. ఓకే, ఇది మన యాన్సిస్టర్స్ ఎన్నో జనరేషన్స్ అంతకుముందు వాళ్ళు కట్టారు కదా, వాళ్ళు అది ఫీల్ అవుతాను. అది టచ్ చేసినప్పుడు ఓకే, వాళ్ళు టచ్ చేసింది 100 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మనం కూడా టచ్ చేస్తున్నామని. డెఫినెట్గా మనం టెంపుల్స్ని కాపాడుకోవాలి. ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేశాను, ఈ టెంపుల్స్ని ఎందుకు కాపాడుకోవాలి అనే మాట అంటున్నాను అని. చూడకపోతే చెక్అవుట్.